హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బయాలజీలో భాగంగా టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. జీవ పరిణామం అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు? చూడండి, ఇక్కడ జీవ పరిణామం అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాడు. హెర్బర్ట్ స్పెన్సర్, డి కండోల్, జీన్ లామార్క్, అరిస్టాటిల్. వీరిలో జీవ పరిమాణ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడిగాడు. ఆన్సర్ హెర్బర్ట్ స్పెన్సర్. మానవుడి శరీరంలోని అవశేషాల అవయవాల సంఖ్య. ఆన్సర్ 180. నెక్స్ట్ క్వశ్చన్, పక్షులు సరీసృపాలకు మధ్య సంధాన సేతు ఏది? సో ఇక్కడ పక్షులు సరీసృపాలకు మధ్య సంధాన సేతు ఏది అని అడిగాడు. ఆన్సర్ ఆర్కియోపెర్టిక్స్. కింది వాటిలో జీవ పరిణామం ఆధారపరంగా సత్యవాక్యాన్ని ఎంచుకోండి. కింది వాటిలో జీవ పరిమాణం ఆధారంగా సత్యవాక్యాన్ని ఎంచుకోమని అడిగాడు. నిర్మాణ సామ్య క్రియాసామ్య అవయవాలు, పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు, శిలాజాలు, అవశేష అవయవాల ఉపయోగ నిరుపయోగం. ఇవి జీవ పరిమాణ ఆధారంగా సత్యవాక్యాన్ని ఎన్నుకోమని అడిగాడు. వీటిలో ఆన్సర్ కనుక ఒకసారి చూస్తే ఏబిసిడి, అంటే ఇక్కడ ఇవన్నీ కూడా జీవ పరిమాణం పరంగా సత్యమైనవే. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై మొదట ఉద్భవించిన జీవి అడిగాడు. ఇక్కడ ఆర్కిబాటియానా, సయానా బ్యాక్టీరియానా, యూ బ్యాక్టీరియానా? ఏది మొదట ఉద్భవించిన జీవి అని అడిగాడు ఫ్రెండ్స్. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాదన ప్రతివాదన ఇచ్చాడు. చూడండి, వాదన భూమిపై మొదట ఏర్పడిన సయోనో బ్యాక్టీరియా సముద్రంలో జన్మిస్తుంది. ప్రతిపాదన జీవి ఏర్పాటుకు కారణమైన సముద్ర జలాన్ని ప్రీ బయాటిక్ సూప్ అంటారు. వీటిలో ఏది సరైంది అని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఏ బీలు రెండూ సరైనవే, ఏకి బి సరైన వివరణ. సముద్ర జలంలో మొదటిగా ఏర్పడిన కేంద్రక ఆమ్లం. ఆన్సర్ అడినిన్. భూమిపై మొదట ఏర్పడిన జీవులకు శక్తిని ప్రసాదించిన ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ కిణ్వనం. జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచాన్ని సిద్ధాంతాలు ఈ వైపు ప్రతిపాదించిన వారిని అడిగాడు. లామార్కిజం, డార్వినిజం, ఉత్పరివర్తన సిద్ధాంతం, బీజద్రవ్య సిద్ధాంతం. చూడండి, సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారిని జతపరచమని అడిగాడు. ఆన్సర్ చూద్దాం. చూడండి, ఆన్సర్ చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. యాన్ ఎస్సే ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్ గ్రంథకర్త ఎవరు? యాన్ ఎస్సే ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్ గ్రంథకర్త థామస్ మల్థూస్. ప్రకృతి పరిమాణం ఏ విధంగా సంభవించిందో తెలిపే సిద్ధాంతం. ప్రకృతిలో చూడండి, ప్రకృతిలో పరిమాణం ఏ విధంగా సంభవించిందో తెలిపే సిద్ధాంతాన్ని ఏమంటారని అడిగాడు. ఆన్సర్ ప్రకృతి వర్ణం. భూమిపై ఉండే జీవుల ఏర్పాటుకు దైవం అవసరమని వివరించిన సిద్ధాంతం. ఆన్సర్ ప్రత్యేక సృష్టి సిద్ధాంతం. ప్రాథమిక వాతావరణం ఏర్పడినప్పుడు అందులో లేని వాయువులు. చూడండి, వాయువులు, ప్రాథమిక వాతావరణం ఏర్పడినప్పుడు అందులో లేని వాయువులు అడిగాడు. ఆన్సర్ ఆక్సిజన్. ఏ సిద్ధాంతం ప్రకారం జీవుల సృష్టి నిర్జీవ కుళ్ళుతున్న పదార్థాల నుంచి జరిగింది? ఆన్సర్ బయోజెనిసిస్. ఏ బయోజెనిసిస్. కోసర్వేట్ సిద్ధాంత రూపకర్త ఎవరు? చూడండి, కోసర్వేట్ సిద్ధాంత రూపకర్త ఎవరు అని అడిగాడు. ఏఐ ఓపారిన్, జేబిఎస్ హోల్డెన్, జార్జ్ కువియర్, థేల్స్. వీరిలో కోసర్వేట్ సిద్ధాంత రూపకర్త ఎవరు అని అడిగాడు. ఆన్సర్ ఏఐ ఓపారిన్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. చూడండి, బయోజెనిసిస్, ప్రయలతత్వ, కాస్మోజాయిక్, రసాయన జీవోత్పత్తి. ఈవైపు పాన్స్పెర్మియా, లూయి పాశ్చర్, ఓపారిన్, జార్జ్ కువియర్. జతపరచమని అడిగాడు. జాబితా 1 నుంచి జాబితా 2లు జతపరచమని అడిగాడు. సరైన జతను ఒకసారి చూద్దాం. చూడండి, సరైన జతను చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, ఎలుకల తోకలపై ప్రయోగం చేసిన వ్యక్తి.
చూడండి, ఎలుకల తోకలపై ప్రయోగం చేసిన వ్యక్తి ఎవరు అని అడిగాడు. అగస్ట్ మీస్మన్, చార్లెస్ లయల్, మాల్థూస్, డార్విన్. వీరిలో ఎవరు అని అడిగాడు. ఆన్సర్ అగస్ట్ వీస్మన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, వాదన ఏ, వాదన ప్రతిపాదన ఇచ్చి సరైంది ఏదో అడిగాడు. వాదన ఏ, డార్విన్ ప్రకృతి వర్ణ సిద్ధాంతం పరిణామం అనే పదాన్ని వివరించలేకపోయింది. ప్రతిపాదన బి, ప్రకృతిలో పరిణామం ఏ విధంగా సంభవిస్తుందో వివరించలేకపోయింది. వీటిలో సరైంది ఏది అని అడిగాడు ఫ్రెండ్స్. ఆన్సర్ ఒకసారి చూస్తే ఏ సరైంది, బి సరికాదు. జతపరచండి. చూడండి, మరలా జతపరచమని అడిగాడు. ఇక్కడ జాబితా 1, జాబితా 2 జతపరచమని అడిగాడు. సజీవులు నిర్జీవులకు వారధి, సరీసృపాలు పక్షులకు సంధాన సేతువు, అనిలెడా ఆర్థోఫోడా జంతువులకు సంధాన సేతువు, మొక్కలు జంతువులకు సంధాన సేతువు. ఈ వైపు యుగ్లినా, పెరిపెటస్, ఆర్కియోపెర్టిస్, వైరస్. వీటిలో జతపరచమని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. ఫాదర్ ఆఫ్ మ్యుటేషన్ అని ఎవరికి పేరు? ఫాదర్ ఆఫ్ మ్యుటేషన్ అని ఎవరికి పేరు? ఆన్సర్ హ్యూగో డీవ్రిస్. భావన, భావన బి, భావన ఏ, భావన బి. నెక్స్ట్ క్వశ్చన్, భావన ఏ, భావన బి ఏది సత్యం ఏది అసత్యం అని అడిగాడు. ఇక్కడ చూడండి, భావన ఏ, కొన్ని రకాల జీవుల్లో పూర్వాంగాల అంతర్నిర్మాణాలు ఎముకల అమరిక ఒకే విధంగా ఉంటుంది. భావన బి, ఈ రకమైన పరిణామాన్ని అపసారి పరిణామం అంటారు. వీటిలో సరైంది ఏది అనగా సత్యం ఏది అసత్యం ఏది అని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 2 స్టేట్మెంట్స్ భావన ఏ, భావన బిలు 2 సత్యం. కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి. సత్యవాక్యాన్ని ఎన్నుకోమని అడిగాడు. ఓపారిన్ రసాయన జీవోత్పత్తిని స్టాన్లీ మిల్లర్ ఓరాల్డ్ యూరే అనుక్రమణ ప్రయోగం ద్వారా వివరించారు. భూమి ఏర్పడినప్పుడు సముద్ర జలంలో సేంద్రియ పదార్థాలైన గ్లైసిన్, ఎలినిన్ లాంటి అమైనో ఆమ్లాలు ఏర్పడ్డాయి. పరిణామ క్రమంలో ప్రాథమిక కారియోట్లు పిండి పదార్థాల సంశ్లేషణంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. ఒక జీవ జనాభాలో జరిగే సంచిత మార్పులను జీవ పరిణామం అనొచ్చు. వీటిలో సరైంది సత్యవాక్యాన్ని ఎన్నుకోమని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ స్టేట్మెంట్స్ కూడా సరైనవి. మొదట ఏర్పడిన క్షీరదం అడిగాడు. చూడండి, మొదట ఏర్పడిన క్షీరదం చుంచు. సిలోకాంత్ అనే జీవి నుంచి ఏ జీవులు ఉద్భవించాయి? ఉభయచరాలు. ప్రోటియస్ అంగ్వినస్ పై ప్రయోగాలు నిర్వహించిన వ్యక్తి. చూడండి, ప్రోటియస్ అంగ్వినస్ పై ప్రయోగాలు నిర్వహించిన వ్యక్తి అని అడిగాడు. పాల్ కామరల్. మనుగడ కోసం పోరాటం అనే పదాన్ని ఉపయోగించిన వారు? ఆన్సర్ డార్విన్. జిరాఫీ మెడ పొడవుగా పెరగడం అనేది ఏంటి? ఆన్సర్ ఉపయుక్తం. ఏకస్థితిక మొక్కల్లో ఏర్పాటులో ఉపయోగించే మొక్క? ఆన్సర్ కాల్చిసిన్. కింది వాటిలో జీవుల దృశ్య రూప లక్షణాలను మార్చేవి? జన్యు ఉత్పరివర్తనం. మానవ నాగరికత ప్రారంభమైన దశకం. చూడండి, మానవ నాగరికత ప్రారంభమైన శకం ఏది అని అడిగాడు. ఆన్సర్ హోలోసిన్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, సరీసృపాల స్వర్ణయుగం. ఆన్సర్ మీసోజాయిక్. భూకాలమానంలో 88% ఉన్న యుగం ఏది? భూకాలమానంలో 88% ఉన్న యుగం ఏది అని అడిగాడు. ఆన్సర్ ప్రీకేంబ్రియన్. నెక్స్ట్ క్వశ్చన్, జీవుల పిండాలను గురించి అధ్యయనం చేసింది ఎవరు? ఎర్నెస్ట్ హెకెల్, వాన్ బేయర్, డార్విన్, వీస్మన్. వీరిలో జీవుల పిండాలను గురించి అధ్యయనం చేసింది ఎవరు అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే వాన్ బేయర్. సిరాలాజికల్ పరీక్షలను పరిచయం చేసింది ఎవరు? ఆన్సర్ హెచ్ఎఫ్ నట్టల్. సికెల్ సెల్ ఎనీమియా కారక జన్యు ఉండటానికి ఏమని పేరు? ఆన్సర్ జన్యుభారం. భూమి వయస్సు దాదాపుగా? ఆన్సర్ 5 బిలియన్లు. కింది వాటిలో సరికాంది తెలపండి. చూడండి, సరికాంది అడిగాడు. ఇక్కడ ప్రాథమిక వాతావరణం చల్లగా అధికంగా హైడ్రోజన్ కలిగి ఉంటుంది. ప్రాథమిక వాతావరణం వేడిగా అధిక హైడ్రోజన్ కలిగి ఉంటుంది. అనుకరణ ప్రయోగం సృష్టికర్త ఏఐ ఓపారిన్. ఉష్ణజల పులుసు అనే పదాన్ని ఉపయోగించిన వారు జేబిఎస్ హల్డెన్. వీటిలో సరికాంది అడిగాడు. సరికాంది గనక చూస్తే ప్రాథమిక వాతావరణం చల్లగా
అధికంగా హైడ్రోజన్ను కలిగి ఉంటుందనేది సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో నియో లామార్కిజంను సవరించి ఆమోదయోగ్యంగా మలిచిన వ్యక్తుల్లో కానివారు ఎవరు? దీంట్లో కానివారిని అడిగాడు. ఆన్సర్ ఏఆర్ వాలెస్. నెక్స్ట్ క్వశ్చన్, పారిశ్రామిక శ్యామలత్వం ప్రదర్శించే జీవి ఏది? ఆన్సర్ బిస్టన్ బెట్యులేరియా. ఒక తల్లి తన బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే ఆ శిశువు తోకను కలిగి ఉండటాన్ని గమనించింది. అయితే ఆ విధానానికి ఏమని పేరు? ఆన్సర్ అటవిజం. ఇవి ఫ్రెండ్స్ బయాలజీలోని జీవ పరిణామం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.